మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు కేంద్ర ప్రభుత్వం 3.7 కోట్ల నిధులు విడుదల చేయడంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పుష్ప నీరాజనాలు సమర్పించారు. ఈ సందర్భంగా గంటా రవికుమార్ మాట్లాడుతూ గిరిజన వాసులకు మేడారం మహా జాతర కేంద్ర ప్రభుత్వం 3.7 కోట్లతో నిధులు విడుదల చేయడం జరిగిందని, సమ్మక్క సారలమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని మోడీ నిధులు విడుదల చేయడంతో బీజేపీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. అతి పెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర పర్యాటక మరియు గిరిజన మంత్రిత్వ శాఖ నుండి 3,70,00,000 రూపాయలు తాత్కాలిక వసతుల కోసము నిధులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా గిరిజన సర్క్యూట్ పేరిట ములుగు, లక్నవరం, తాడ్వాయి మొదలగు ప్రాంతాల రోడ్ల బొగత జలపాతం అభివృద్ధికై 80 కోట్ల రూపాయలను గిరిజన సర్క్యూట్ పేరిట నిధులు కేటాయించడం జరిగింది. ఈ నిధులు రావడంలో మన రాష్ట్ర కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మరియు బండి సంజయ్ గారి యొక్క కృషి ఉంది. వారికి వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీలో కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైతే కేంద్రం యొక్క నిధులను ఎక్కడ కూడా మిస్యూజ్ చేయకుండా వాటిని సక్రమంగా భక్తులకు వసతుల కోసము ఖర్చు పెట్టాలని గౌరవ కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది. అదేవిధంగా సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం గత 120 రోజులలో నాణ్యత లోపించిన పనులను చేయడం జరిగింది. వాటిని వెంటనే శాశ్వత ప్రతిపాదికన వసతుల ఏర్పాట్లు మరియు భక్తులకు తాగునీరు మరియు మరుగుదొడ్లు కూడా శాశ్వత ప్రాతిపాదికన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, ఓన్లీ కమిషన్ల కోసం మొన్న చేసిన పనులను వదిలిపెట్టి శాశ్వత ప్రాతిపదికన పనులు చేయాలని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర, దానికి కావాల్సిన 3,80,00,000 రూపాయలు ఈ జాతర నిర్వహణ ఖర్చు నిమిత్తం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకర విషయము. రాష్ట్ర ప్రభుత్వం సోయి లేకుండా జాతర మొదలైనా కూడా ఇంకా అభివృద్ధి పనులు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికీ సక్రమైన రోడ్లు లేక అస్తవ్యస్తంగా రోడ్లు ఉన్నాయి. ఇప్పటికీ ప్రజలు వెళ్ళిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. చాలామంది చెప్పడం జరుగుతున్నది, జాతర పోతే చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వము దానికి తోడుగా 3 కోట్ల దాదాపు 80 కోట్ల రూపాయలు పర్యాటక నిమిత్తం లక్నవరం కానీ మన బొగత జలపాతాలు కానీ ఇంకా ఇతర ప్రాంతాలకు 90 కోట్ల రూపాయలు నిధి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలు గమనించాలి, ఏ ప్రభుత్వం అయితే ప్రజల కోసము ప్రజలకు సౌకర్యాలు మెరుగుపరిచే ప్రభుత్వంతో వారికి మీరు అందరూ సహాయ సహకారాలు అందించాలి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నం సతీష్, కుస్మ సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బంకం హరిశంకర్, ఉపాధ్యక్షుడు గండాల కుమార్, వెంకటేష్, అకాల జనార్దన్, రంజిత్ కుమార్, రఘునారెడ్డి, క్రాంతి కుమార్, నాగరాజు, సాయి కుమార్, రజని, రాకేష్, తిరుపతి, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.